అందరికీ నమస్కారం అండి. ఇక్కడ చీకటైతేనే కానీ అక్కడ వెలుతురు రానంత దూరంలో ఉన్న కొడుక్కి ఫోన్ చేశాడు అనంతం. హా, చెప్పు నానా అన్నాడు రాజేంద్ర ఆవలిస్తూ. అదేరా, మీరు ఎప్పుడొచ్చేది చెబితే ఏర్పాట్లు చేద్దామని డాక్టర్ గారికి కూడా చెప్పాలి కదా అన్నాడు అనంతం ఆదుర్దాగా. నాన్న, అది ముందు వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్దాం అంటున్నది కౌసల్య. సర్జరీ కూడా అక్కడే చేయిద్దాం, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, తిరిగి యుఎస్ వెళ్లే ముందు మీ ఇంటికి వెళ్దాం అంటున్నది అంటూ నసిగాడు రాజేంద్ర. అవునా, ఏది ఫోన్ ఒకసారి అమ్మాయికి ఇవ్వు, నేను మాట్లాడతాను అన్నాడు అనంతం. హలో మావయ్య, చెప్పండి అంది కౌసల్య అవతల నుంచి పొడిగా. అమ్మా, బాగున్నావా? చంటాడు బాగున్నాడా? మీ అమ్మగారు నాన్నగారు కులాసానా అన్నాడు అనంతం అభిమానంగా. అంతా బాగున్నాం మావయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగింది న్యూస్ పేపర్ తిరగేస్తూ. నాకేం, చొక్క వేసుకునేటప్పుడు కనబడే జెర్రీ లాంటి మచ్చ తప్ప బైపాస్ చేయించుకున్నానన్న విషయమే గుర్తురానంత ఆరోగ్యంగా ఉన్నాను. అదేనమ్మా, చంటాడి ఆపరేషన్ విషయం మా ఫ్రెండు సూర్రావుతో మాట్లాడాను. అతను నాతో పాటు ఆర్మీలో డాక్టర్గా చేసి రిటైర్ అయ్యాక మన ఊర్లోనే హాస్పిటల్ పెట్టాడు. చాలా మంచివాడు, హస్తవాసి ఉన్నవాడు. టాన్సిల్స్ చాలా చిన్న ఆపరేషన్ అట, ఒక్క పూటలో చేసి పంపించేస్తాను అన్నాడు. మీరు నేరుగా ఇక్కడికి వస్తే బాగుంటుంది అన్నాడు ప్రాధేయపడుతూ. అది మావయ్య, మీకెందుకు ఇబ్బందని అంటూ ఉండగా అతను మధ్యలోనే, ఇబ్బందా? మీ అత్తయ్య పోయాక ఒక్కరిని ఉండలేక మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నా. నాకు చంటాడితో కొన్ని రోజులు గడిపినట్టు ఉంటుంది కదా అని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. నీకు తెలుసు కదమ్మా, నేను పెద్దగా చదువుకోలేదు. ఇక్కడ ఉంటేనే దేశం మీద ప్రేమ ఉన్నట్టు అనుకొని మీరు అమెరికా వెళ్తామంటే అభ్యంతరం పెట్టాను. తర్వాత అర్థమైంది, మీలాంటి వాళ్ళు కష్టపడి అక్కడి నుంచి పంపే డాలర్ల వల్ల మన రూపాయి బలపడుతుందని, ఇది ఒక రకమైన దేశభక్తే అని. అందుకే నీకు మళ్ళీ మళ్ళీ సారీ చెబుతున్నా. అవేమీ మనసులో పెట్టుకోకుండా మీరు రండి, ఒక 4 రోజులు గడిపి అప్పుడు మీ పుట్టింటికి వెళ్దురు అన్నాడు ప్రాధేయపడుతూ. కాసేపు తటపటాయించి సరే మావయ్య గారు అనగానే అనంతం సంతోషంగా, థ్యాంక్స్ అమ్మా. మరొక విషయం, నన్ను మీరు అనకమ్మా, మీ నాన్నగారిలాగానే నేను అన్నాడు. ఫోన్ పెట్టేసింది కౌసల్య. నిజానికి ఆమె పుట్టింటికి వెళ్ళాలనే నిర్ణయించుకుంది. కానీ తన తల్లికి ఫోన్ చేస్తే, మీ వదిన చంటి పిల్లతో ఉంది, పిల్లాడి ఆపరేషన్ అంటున్నావు, హాస్పిటల్ ఇన్ఫెక్షన్స్ అవి తగిలితే ఇబ్బంది, మీ మామగారు చేయిస్తానంటూ రమ్మంటున్నారుగా, అక్కడే చేయించి తిరిగి యుఎస్ వెళ్లే ముందు మన ఇంటికి రండి అని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఆ విషయం భర్తకి కూడా చెప్పలేదు కౌసల్య. మామగారితో మరీ చెప్పించుకొని అయిష్టంగానే ఓకే అంది. కోడలు ఒప్పుకున్న ధర్మిల అనంతం హడావుడి మొదలైంది. భార్య పోయిన తర్వాత ఒంటరిగా ఉండటం అతనికి కష్టంగా ఉంటున్నది. రైతు పోలయ్య అప్పుడప్పుడు వస్తాడు. కావలసిన కిరాణా సామాను కూరగాయలు తెప్పించి పెట్టాడు. ఆర్మీలో పని చేయటం వల్ల ఇంట్లోని వస్తువులన్నీ ఎప్పుడూ పద్ధతిగా పేరెడ్ గ్రౌండ్లోని సైనికుల్లా ఉంటాయి. వాళ్ళు వచ్చే రోజు అద్దెకారు మాట్లాడుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు రెస్ట్ తీసుకున్నారు. ముగ్గురికి కావలసినవి అనంతమే స్వయంగా వండి పెట్టాడు. ఆ మర్నాడు మంగళవారం అవటం చేత డాక్టర్ దగ్గరికి బుధవారం వెళ్దామన్నది కౌసల్య. ఆ ఉదయం చంటాడు పొలం తీసుకెళ్ళమని పేచి పెట్టాడు. తెల్లవారితే ఆపరేషన్, దాంతో వద్దన్నది కౌసల్య. పోనీలే అమ్మా, చంటాడు సరదా పడుతున్నాడు, 1 గంట అలా తిప్పి తీసుకొస్తాను అని బుల్లెట్ మీద మనవడిని ఎక్కించుకొని పొలం బయలుదేరాడు అనంతం. ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది అతని పొలం. నున్నటి తార్ రోడ్డు మీద బుల్లెట్ దూసుకుపోతున్నది. అటూ ఇటూ చెట్లతో రోడ్డంతా నీడపరుచుకుంది. ఓ చోట పుంతలోకి
బండి టర్న్ చేశాడు అనంతం. 500 మీటర్లు దాటాక వచ్చిందా పొలం. పొలం అనే కంటే దాన్నో వనం అనాలేమో. 6 మడులు కలిపి 3 ఎకరాలు. ఓ మడిలో మామిడి చెట్లు పంచాయతీలో పెద్ద మనుషుల్లా గంభీరంగా ఉన్నాయి. మధ్యలో వేసిన జనుము నార పచ్చని పువ్వులతో ఆమ్స్టర్ డ్యామ్ని తలపిస్తున్నది ఆ చంటోడికి. మరో మల్లో వరుసగా వేసిన కొబ్బరి చెట్లు సరిహద్దు సైనికుల్లా క్రమశిక్షణతో ఊగుతున్నాయి. అంతర పంటగా వేసిన మినుములు మిలిటరీ ట్యాంకుల్లా మౌనంగా బలపడుతున్నాయి. ఇంకో మల్లో అప్పుడే వేసిన రకరకాల కూరగాయల మొక్కలు, పాదులు ఎల్కేజీ పిల్లల డ్రిల్లుల గాలికి అటూ ఇటూ ఊగుతున్నాయి. మిగిలిన మడులు అరటి పిలకలతో అట్ల బంతిలో కూర్చున్న ఆడపిల్లల్లా సుకుమారంగా ముచ్చటగా ఉన్నాయి. దూరంగా బోరు శబ్దం చేస్తూ నీరు సన్నటి కాలువ ద్వారా పారుతున్నది. బుల్లెట్ శబ్దం వినిపించగానే గట్లు సరిచేస్తున్న పోలయ్య పరిగెత్తుకొని వచ్చాడు. వద్దన్నా వినకుండా అనంతంతో పాటే చంటాడు కూడా మడిలోకి దిగాడు. కాసేపు నీళ్లతో ఆడాడు. షూ తడిసిపోవడంతో విప్పేశాడు. కుండీలో తాబేళ్లతో కాసేపు ఆడుకున్నాడు. పోలయ్య కొట్టించిన కొబ్బరి బోండం తాత చూపించినట్టుగా ఎత్తిపెట్టి తాగటానికి ప్రయత్నించి చొక్కా మొత్తం తడుపుకొన్నాడు. కడుక్కునే సాకుతో బోరు ఎదురుగా నిలబడి కాసేపు ఒళ్ళు తడిసేలా ఆడాడు. ఇంక చాలు నాన్న, వెళ్ళిపోదాం పదా అనగానే అడుగులో అడుగేస్తూ వస్తున్న వాడల్లా దుక్కి దున్నిన నేల కావడంతో తూలి పడబోయి కోతులు చొరబడకుండా వేసి ఉన్న ముళ్ళ కంచె మీద కాలేశాడు. లేత పాదంలో తుమ్మముళ్ళు కస్సుమని దిగింది. అమ్మా అంటూ కూలబడ్డాడు. వెంటనే పోలయ్య పిల్లాన్ని ఎత్తుకొని గట్టుమీదున్న నులక మంచం మీద కూర్చోబెట్టి నెమ్మదిగా ముళ్ళు తీయసాగాడు. పిల్లాడు ఏడుస్తున్నాడు. ఒక్క క్షణం కంగారు పడిన అనంతం వెంటనే తేరుకొని పిల్లాన్ని కదలకుండా పట్టుకున్నాడు. ఒడుపుగా ముళ్ళు తీయగానే రక్తం ఎగ చిమ్మింది. జేబులో ఉన్న కర్చీప్ని నీళ్లలో ముంచి పిండి రక్తాన్ని తుడుస్తున్నాడు. యుద్ధంలో నెత్తురు పారించిన అతనికి ఆ క్షణం చాలా కంగారుగా ఉంది. కోడలికి విషయం తెలిస్తే చాలా రభస అవుతుంది. ఓ 5 నిమిషాల్లో అంతా సర్దుకుంటుంది. నొప్పి తగ్గాక అమ్మకి చెప్పొద్దని మనవడికి చెప్పాలి అనుకొని వాడికి తగ్గాక బయలుదేరదామని వెయిట్ చేస్తున్నాడు. అంతలో మొత్తం ఖర్చుపు రక్తంతో తడిసిపోయింది. పోలయ్య తలకి చుట్టుకున్న టవల్ తీసుకొని తడిపి పిండి దాంతో తోడవటం మొదలుపెట్టాడు. మరో 10 నిమిషాలు గడిచింది. ఎర్రటి పిల్లాడు పాలిపోసాగాడు. పాదం ఇంకా రక్తం చిమ్ముతూనే ఉంది. పోలయ్య బెదిరిపోయాడు. అనంతానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. డాక్టర్ సూర్యారావుకు ఫోన్ చేశాడు. అతను మొత్తం విషయం తెలుసుకొని వెంటనే తీసుకురండి, అవసరమైతే రక్తం ఎక్కించాలి, బ్లడ్ బ్యాంకు నుంచి ప్లాస్మా తెప్పించి ఉంచుతాను, వాళ్ళకి నీ నెంబర్ ఇస్తాను, ఓ 2 వెళ్ళి చెరో యూనిట్ బ్లడ్ రీస్టోర్ చేస్తే సరిపోతుంది అన్నాడు. కోడలితో మాట్లాడటానికి ధైర్యం చాలక కొడుక్కి ఫోన్ చేసి విషయం చెప్పి నేరుగా హాస్పిటల్కి రమ్మన్నాడు. పోలయ్య పిల్లాన్ని ఎత్తుకొని బండి వెనకాల కూర్చుంటే నేరుగా హాస్పిటల్కి బయలుదేరాడు అనంతం. దారి పొడుక్కి రక్తం చిమ్ముతూనే ఉంది. అనంతం జీవితంలో మొదటిసారి భయపడ్డాడు. అనంతం హాస్పిటల్కి చేరుకునేసరికి అప్పటికే కొడుకు కోడలు అక్కడున్నారు. అనంతాన్ని చూస్తూనే పరిగెత్తుకెళ్లిన కౌసల్య పోలయ్య దగ్గర నుంచి పిల్లాన్ని లాక్కుంది. అప్పుడు ఆమె అనంతం కేసి విసిరిన చూపు ముందు శత్రుదేశపు ఉరికంబం కూడా దిగదుడిపే. వేలాడిపోతున్న పిల్లాన్ని చూసి ఏడుస్తూ అనంతం మీద విరుచుకుపడింది కౌసల్య. అతనికి యుద్ధంలో వచ్చిన మెడల్స్ ఏవీ దించిన మెడ ఎత్తేలా చెయ్యలేకపోయాయి. సర్వీస్లో ఉండగా అతను ఎప్పుడూ ఎదుర్కొని కోర్టు మార్షల్ ఆ క్షణం కోడలి దగ్గర తప్పలేదు. కనిపించే తూటాలని తప్పించుకున్నాడు, కానీ వినిపించే తూటాలని తప్పించుకోలేకపోయాడు. అతను ఏదో చెప్పబోయాడు. ఆమె రొప్పుతూ చివరగా, రానంటే రమ్మన్నావు, వద్దంటే తీసుకెళ్ళావు, నీలా మట్టిలో దొర్లాల్సిన కర్మ నా కొడుక్కి పట్టలేదు, వాడికి ఏదైనా జరిగిందో
నీ మీద పోలీస్ కేసు పెడతా అంది. ఎప్పుడో శీతాకాలం కోరుకున్న ఎండ వేసవిలో వడగాల్పుగా కొట్టినట్టుందా ఏకవచనం. ఆమె కోపం అతనికి తెలిసిందే కానీ ఈ స్థాయిలో ఎప్పుడు చూసి ఎరగడు. యుద్ధం లేనప్పుడు శత్రు సైన్యంతో రొట్టెలు పంచుకున్న మనసతనిది. ఈగలు తోలుకునే క్రమంలో కొమ్ము విసిరితే పిల్లాన్ని పొడవబోయిందని పొరబడి కబేలాకి పంపించేస్తే కళ్ళ వెంట నీరు కార్చటం తప్ప ఏమీ చెయ్యలేని గంగి గోవుల బేలగా చూస్తూ ఉండిపోయాడు. కౌసల్య పిల్లాన్ని తీసుకొని హాస్పిటల్ లోపలికి పరిగెత్తింది. అనంతం కూడా వెంట రాబోతే రావొద్దని చెప్పింది లోపలికి వెళ్తూ. ఫస్ట్ ఎయిడ్ చేయించి తీసుకెళ్ళిపోదాం, నెక్స్ట్ ఫ్లైట్కి మా ఊరికి టికెట్ బుక్ చెయ్యండి అని భర్తకి విసురుగా చెప్పింది. లోపట క్యాజువాలిటీ వార్డులో నర్సు పిల్లాన్ని పడుకోబెట్టి కాలికి డ్రెస్సింగ్ చేస్తున్నా బ్లీడింగ్ ఆగటం లేదు. డాక్టర్ సూర్యరావు పిల్లాడి కళ్ళ కింద పరీక్షగా చూసి అనంతం ఫోన్ చేయగానే తెప్పించి ఉంచిన 2 ప్యాకెట్ల ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మాను ఐవీ ద్వారా ఇచ్చాడు. గడ్డకట్టే కారకాలను పెంచే విటమిన్ కే ఇంజెక్షన్ ఇచ్చాడు. బ్లడ్ శాంపిల్ తీసి కోయాగ్యులేషన్ స్కానింగ్తో పాటు మరికొన్ని టెస్టులు చేయించాడు. కాసేపటికి రక్తస్రావం ఆగింది. పిల్లాడు నీరసంగా కళ్ళు విప్పాడు. నర్స్ చేత పేరెంట్స్ని రమ్మని కబురు చేశాడు. కౌసల్యని ఆమె భర్తని కూర్చోమని. అనంతం ఎక్కడా అన్నాడు డాక్టర్. పులి ప్రవచనాలు వినదు, జింక విన్నా ఉపయోగం లేదు. శాంతంతో క్రోధాన్ని, మంచితో చెడుని, సత్యంతో అసత్యాన్ని జయించొచ్చని తెలుసుకోవలసిన అవసరం ఆమెకి ఇంతవరకు కలగలేదు. తెలుసుకోలేదు. తెలుసుకోవటానికి ఇంకా సమయం పడుతుందేమో. ఏం లాభం? ఆలస్యంగా వచ్చిన జ్ఞానం అజ్ఞానంతో సమానం. బయట ఉన్నారు డాక్టర్ అన్నాడు రాజేంద్ర. అదేం అడిగాడు సూర్యారావు. సమాధానం చెప్పకుండా బాబుకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ ఆదుర్దాగా అడిగింది కౌసల్య. ఎందుకిలా జరిగింది డాక్టర్ అడిగాడు రాజేంద్ర. ప్రస్తుతం బానే ఉన్నాడు. ఇంతకుముందు ఎప్పుడు బాబుకి దెబ్బలు తగలటం కానీ బ్లీడింగ్ అవటం జరగలేదా అడిగాడు సూర్యారావు బ్లడ్ రిపోర్ట్స్ చూస్తూ. లేదు డాక్టర్, ఇదే మొదటిసారి. యుఎస్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. వద్దంటే మా మామగారే పొలం తీసుకెళ్లారు అంది కౌసల్య. ఆమెకి అనంతం మీద కోపం ఇంకా తగ్గలేదు. సరే, ఓ విషయం చెబుతాను, కంగారు పడకండి. మీ అబ్బాయికి హిమోఫీలియా ఉన్నట్టుంది అంటూ ఉండగానే, అంటే ఏంటి డాక్టర్ అడిగింది కౌసల్య కంగారుగా. ఏ కారణం చేతైనా రక్తస్రావం జరిగితే కొద్ది నిమిషాల్లో దానంతట అదే గడ్డకట్టి ఆగిపోతుంది. కానీ హిమోఫీలియా పేషెంట్లలో 8, 9, 11 రకం రక్తస్రావ కారకాల్లో ఏదో ఒకటి చాలా తక్కువగా ఉండటంతో రక్తం గడ్డకట్టదు. హిస్టరీ తెలిస్తే తప్ప సర్జరీకి ముందు ఈ విషయం బయటపడదు. ఈ పేషెంట్లు చాలా తక్కువ శాతం ఉండడంతో మేము సాధారణంగా వాటి గురించి పరీక్ష చెయ్యము అనగానే కౌసల్య ఆందోళనగా చూసింది. డాక్టర్ ఇంకా చెప్పసాగాడు. అనుకున్న ప్రకారం రేపు టాన్సిల్స్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లయితే రక్తం గడ్డకట్టక చాలా ప్రమాదం జరిగేది. ఓ రకంగా ఈరోజు చంటాడి కాల్లో ముళ్ళు గుచ్చుకొని మంచే జరిగింది. కొంతకాలం సర్జరీ వాయిదా వేద్దాం. నాకు తెలిసిన హెమోటాలజిస్ట్కి బ్లడ్ శాంపిల్ పంపుదాం. ఫర్దర్గా ఎగ్జామిన్ చేసి ఏ ఫ్యాక్టర్లు లోపం ఉన్నాయో తెలుసుకొని ట్రీట్మెంటు ప్రోటోకాల్ చెబుతాడు. ఆ తర్వాత టాన్సిల్స్ ఆపరేషన్ ప్లాన్ చేద్దాం. లేదంటే అమెరికాలో స్పెషలిస్ట్కి చూపిస్తానన్న మీ ఇష్టం అన్నాడతను వెనక్కి వాలి. ఏం పర్వాలేదా డాక్టర్ విచారంగా అడిగాడు రాజేంద్ర. మందులు రెగ్యులర్గా వాడుతూ దెబ్బలేవి తగలకుండా చూసుకోవాలి. అవసరమైనప్పుడు ఫ్యాక్టర్లు ఎక్కించుకుంటే చాలు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అన్నాడు సూర్యారావు. ఈలోగా బ్లడ్ బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. పక్కనే ఉండటంతో అనంతం, పోలయ్య వెంటనే వెళ్ళి చెరో యూనిట్ బ్లడ్ రీస్టోర్ చేసి వచ్చి కూర్చున్నారు. ఎప్పుడూ నిటారుగా కూర్చునే రిటైర్డ్ ఆర్మీ హవిల్దార్ అనంతం బల్లపైన వంగి కూర్చొని
మోకాళ్ళపై చేతులు పెట్టుకొని నేలని చూస్తున్నాడు. బయటి వాళ్ళకి కనబడనీయకుండా అతని కన్నీళ్ళని జోళ్ళు పీల్చుకుంటున్నాయి. మట్టిలో దిగటం కర్మన, మట్టి లేనిదే మెతుకు లేదు, మట్టి లేనిదే బతుకు లేదు. అదేంటో ఈ కాలం మనుషుల లక్ష్యం మాత్రం పిల్లల కాలికి మట్టంటకుండా తిరగటం అనుకుంటుంటే మెలితిప్పిన మీసాల మాటున మెత్తని గుండె విలవిల్లాడుతున్నది. లోపల ఏం జరుగుతున్నదో తెలీదు. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఇంత ప్రమాదం ఎందుకైందో తెలీదు. ప్రస్తుతం చంటాడు ఎలా ఉన్నాడో తెలీదు. ఇందులో తన తప్పెంతుందో కూడా తెలీదు. ఏదైనా జరగరానిది జరిగితే కోడలు ఏం చేస్తుందో మాత్రం తెలుసు. నీరసంగా ఉన్నా సరే బ్లడ్ బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్ జ్యూసు ప్యాకెట్ను తాగాలనిపించలేదు. మనవడి కోసం దాచి ఉంచాడు. కాసేపటికి డాక్టర్ రూములోంచి బయటికొస్తూ బల్ల మీద కూర్చున్న తండ్రిని వెళ్ళి పలకరించమని కౌసల్యకి సైగ చేశాడు రాజేంద్ర. గడ్డకట్టే లక్షణం బయటకొచ్చే రక్తానికే కాదు, బయటకొచ్చే కోపానికి కూడా అవసరమే. రక్తస్రావాన్ని ఆపేందుకు కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్లని శరీరం ఎలా ఉంచుకుంటుందో, క్రోధాన్ని ఆపేందుకు బంధాలను కూడా పేనుకుంటూనే ఉండాలి అని భార్యకి చెప్పాలని ఉందతనికి. పులి ప్రవచనాలు వినదు, జింక విన్నా ఉపయోగం లేదు. శాంతంతో క్రోధాన్ని, మంచితో చెడుని, సత్యంతో అసత్యాన్ని జయించొచ్చని తెలుసుకోవాల్సిన అవసరం ఆమెకి ఇంతవరకు కలగలేదు, తెలుసుకోలేదు. అనంతానికి అవన్నీ తెలిసిన ఉపయోగం లేదు. అపార్థాలతో గీసుకున్న గిరి చెరిగి, అసహనంతో పేరుకున్న గిరి కరిగి తిరిగి మామూలుగా మారటానికి ఆమెకి బహుశా కొంచెం సమయం పడుతుందేమో. ఏం లాభం? ఆలస్యంగా వచ్చిన జ్ఞానం అజ్ఞానంతో సమానం. ఆమె కొడుకుని ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయింది. నాన్న నాన్న అంటూ ఎంత పిలిచినా అనంతం పలకపోవడంతో డాక్టర్ని పిలవటానికి లోపలికి పరిగెత్తాడు రాజేంద్ర. కథ సమాప్తం అండి. రచించిన వారు ఉమా మహేష్ ఆచార్ల గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.